ప్రజలు కూడా ఏదో తప్పు చేసినట్టు ఇలా ఉండగొట్టి ఇలా తెలంగాణకు పట్టిన శనిలు మీరు. అసలు నిన్ను తిట్టాలంటే అహమడ్డం వస్తున్న పరిస్థితి. అహం ఎందుకంటున్నంటే గిట్లాటోని కూడా పనికిరాని కూడా తిట్టాలనా అని చెప్పి నిన్ను తిడితే జనం మమ్ములు అంటుండ్రు. వాడికంటే ఏం లేదు, వాడు పిచ్చి లేచినట్టు తిరుగుతా ఉన్నాడు హౌలగాని లెక్క బజార్లో, ఏదో వీందేదో పోయినట్టు. ఏం మెయ్య ముఖ్యమంత్రిగా మీరు ఈ ఇంటి వాళ్ళందరూ మీకేనారా? తెలంగాణ అంటే మీకు ఏమన్నా రాసి పెట్టించిండ్రా? మీ జాగీర్ అనుకుంటుండ్రా? తోడక తీస్తారు పిచ్చి నకరాలు చేస్తే. నిన్నెవరో వచ్చి పట్టుకొని ఏదో అరెస్ట్ చేసి లోపల పెడితే ఏదో సెంటిమెంట్ వస్తుందని అసలు నిన్ను ముఖ్యమంత్రి పట్టించుకోడరా పోయి. నిన్ను కనీసం అంటే కనీసం పట్టించుకోండి. ఒక చిల్లరగా లెక్క తీసి పడేసింది, మెయ్యనే తీసి డేక్తలేడు, పక్కన పడేసింది. ఎందుకంటే మిమ్మల్ని తెలంగాణ ప్రజలు బండకేసి బాధి ఇప్పటికీ మిమ్మల్ని ఇంకా కోలుకోలేని స్థితి తెచ్చింది. కాబట్టి ఇంతకంటే దిగుజారుడు ఎందుకని. కాబట్టి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే, ఏదో పిచ్చిగా మాట్లాడితే అసలు ఇప్పుడు మేము 2 సంవత్సరాలు ఉన్నది, నీకుండేది కాదారా? నిన్ను చేయాలంటే ఏంది? నువ్వెంత? నీ బతికెంత? పోనీ ఏదో పనికి రానోడు అవరగాడు తిరుగుతాడు, ఏదో హెచ్చులు కొట్టుకుంటా తిరుగుతాడు అనుకుంటా. ఇంకా నీ పార్టీని నువ్వు తప్పితే ఇంకా చంపేటోడు ఎవరు లేడని తెలిసినాకనే కామ్గా కూర్చుంటుంది. ఏదో ఎక్కువ మాట్లాడుతున్నావు, ముఖ్యమంత్రి మీద మాట్లాడుతున్నావు. ఏదైనా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండకపోతే కేటీఆర్ నీ చెమడాలు తీస్తారు, గుర్తుపెట్టుకో. ఏం పెద్ద నువ్వేం ఇక్కడ ఏం తెలంగాణకి ఏం సాధించి పెట్టినవి కాదు, నువ్వేం కాదు. అయ్య చాటు అయ్య చేయబట్టి అయ్య పేరు చెప్పుకొని బతికేటోడికి నీకెందుకు రాంతాహం? ఏముందండి ఇది? నీ క్రెడిబిలిటీ